తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలనుకున్నారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా రాజన్న రాజ్యం మిస్ అవుతోంది, జగన్ చేయలేకపోతున్నాడు అనేది, ఎక్కడ చూసిన అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి, ప్రజలకు జవాబుదారీతనం ఇవ్వలేకపోతున్నారు అనేది, ఇవన్నీ ఏం లేదమ్మా దాంట్లో. ఇక్కడ మిస్ అయిపోయేది ఏం లేదు. రాజన్న రాజ్యానికంటే మంచి పరిపాలన అందించిన ముఖ్యమంత్రిగా రాజన్న కొడుకుగా ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. దానికి తగ్గట్టుగా, ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఒమ్ము చేయకోకుండా ఈయన పరిపాలన చేశాడు. సో ఇప్పుడు ఏమి దానికి నష్టం ఏం జరగలేదు. ఇంకొకరు కొత్తగా వచ్చి నష్టం చేసి ఉంటే రాజన్న రాజ్యాన్ని, ఇప్పుడు రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి తెలంగాణలో ఏం రాజన్న రాజ్యం కోసం ఏం ప్రయత్నం చేసింది లేదు, ఇంకొకటి చేసింది లేదు. సో ఇక్కడికి వచ్చిన అంతే అమ్మా. అందులో ఆమె చేరింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేసిందమ్మా. రాష్ట్రం విడగొట్టి రాజధాని లేని రాష్ట్రంగా చేసి నాశనం చేసింది నిజంగా. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి నిజంగా నేను కూడా పోతే పోయింది, రాష్ట్రం విడిపోయినా పర్వాలేదు, ప్రత్యేక హోదా ఇస్తున్నారు కదా, దానివల్ల 10 ఏళ్లలో డెవలప్ అవుతుందిలే అని చెప్పేసి మేమంతా ఉద్యమాలు చేసిన వాళ్ళం కదా. సో ఇంకా ఉన్న దాంట్లో పర్వాలేదులే అని అనుకున్నాం. ఏం లేదమ్మా, ఏం లేదు. నిజంగా ఒక అనాథ మాదిరి వదిలేసినారమ్మా ఆంధ్ర రాష్ట్రాన్ని. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజే రిజల్ట్ చూపించినారు ఏంది అనేది, కాంగ్రెస్ పార్టీ గతి ఏంది అనేది. ఇప్పుడు ఇక్కడ ఏం కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. ఏంది నామరూపాలతో తీసి అవతల పడేసినారు, బంగాళాఖాతంలో కలిపేసినారు. అటువంటి పార్టీలో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది ఇది అని చెప్తే ఎట్లా? అదేమ్మా, ఇక్కడ ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడం జరిగింది. సో అది భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా ఉంది. ఏ రోజుకు ఆ రోజు డిక్రీజ్ కావడం తప్ప పెరిగిన పరిస్థితి అంతకన్నా లేదు. గ్రాఫ్ పెరగట్లేదు లేదమ్మా. ఇప్పుడు మనం వీళ్ళు ఏదైనా కూడా ఎవరో ఉపయోగించిన ఇది తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే బీజేపీలో పురంధరేశ్వరి ఉంది, ఈడ కాంగ్రెస్ పార్టీ ఇది. సో ఇంకా మిగతా పవన్ కళ్యాణ్ అనే ఆయన ముందు నుంచి ప్యాకేజీ హీరో ఆయన ఉన్నాడు. సో ఇంకా అందరూ ఉండిపోయారు, సిపిఎం ముందు నుంచి ఉన్నారు వాళ్ళతోటి. సో అంతే. ఇవన్నీ డైరెక్షన్ వెనక ఉండేది ఎవరు అనేది ప్రజలందరికీ బాగా తెలుసమ్మా. వీళ్ళందరూ తెలుగుదేశం ఆఫీసు నుంచి పొద్దున్నే ఎవరి కాగితాలు వాళ్ళకి పోతాయి, ఎవరేం మాట్లాడాలా అని. అంతేమ్మా, ఆ డైరెక్షన్లో వాళ్ళ నోటి నుంచి చెప్తూ ఉంటారు. ఏంతమ్మా అంటే చంద్రబాబుకు బదులుగా వాళ్ళు ఆ డైరెక్షన్లో అందరూ నడుచుకుంటూ ఉంటారు, అందరూ ఆ రకంగా చెప్తూ ఉంటారు. ప్రజలు ఇవన్నీ ఎప్పుడో చూసినారమ్మా, ఇవన్నీ లెక్కే లేదు. ఇవన్నీ ప్రజలు చూడకపోయింటే ఇప్పుడు కొత్త అనేది అనుకో, 2014లో అనుకో, 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో అతనికి ఎక్స్పీరియన్స్ ఫెలో, జగన్మోహన్ రెడ్డి అంత లేదు, పాపం కొత్తగా వచ్చిన చిన్నపిల్లోడు, ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, విడిపోయిన రాష్ట్రాన్ని సరిగా ఏలలేడేమో. రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ ఉంది, పక్కన పెట్టినారు. పెట్టి ధైర్యం చేసినారు, చూద్దాం ఎలా మారిన మనిషి అంటున్నాడు కదా అని. చూస్తే ఏమైందమ్మా, అంతే తల్లి, అంత కదా మనిషి ఏమీ లేదమ్మా కవితమ్మ. వాస్తవం అది, ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సింది దీన్ని. కమలాపురం గురించి మాట్లాడుకుంటే, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురానికి ఒక సెంటిమెంట్ అనేది ఉంది అంటున్నారు. ఇప్పటిదాకా హ్యాట్రిక్ ఎవరు కొట్టలేదు అనేది, మీరు దాన్ని బ్రేక్ చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రశ్న లేదు దాంట్లో. ఎందుకంటే ఇవి జనరల్గా ఏమవుతుందంటమ్మా, ఫేడ్ అవుతుంటారు. ఇప్పుడు 5 ఏళ్ళకే ఫేడ్ అయిపోయే వాళ్ళు ఉంటారు, 10 ఏళ్ళకు ఫేడ్ అయిపోయే వాళ్ళు ఉంటారు, అంతెందుకు ఒక రోజుకి ఫేడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అట్లా ఫేడ్ అయిపోతారమ్మా వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పింది చేయలేదనో, లేకుంటే వాళ్ళకున్న కార్యకర్తలను మంచిగా చూడకపోవడమో,
ఇవన్నీ పనిచేస్తుంటాయమ్మా. ఇవి మనకు లేవే అవి. మనం ఇప్పుడు కాదమ్మా, నేను జగన్మోహన్ రెడ్డి గారు 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నాకు వయసు సహకరిస్తే, అంటే నాకు ఇప్పుడు 65 ఏళ్ళు వయసు సహకరించింది అనుకో, నేను కూడా 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండే కార్యక్రమం జరుగును. సర్వీస్ చేయాలమ్మా, అంతే. మంత్రి ఎప్పుడు అవుతారు? యాక్చువల్గా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ఇలా 2 సార్లు అయిపోయింది, పనితీరు చాలా బాగుంది, లేకుంటే హ్యాట్రిక్ దిశగా వెళ్తున్నారు, హ్యాట్రిక్ కూడా కొట్టారు అనుకుంటే వాళ్ళకి కొంచెం ప్రయారిటీ అనేది ఇస్తారు. కాకపోతే ఇంట్లోనే 2 సీఎంలు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్ కూడా ఇస్తే మా కుటుంబ సభ్యుడికి ఇవ్వాలా అనే దిశగా మిమ్మల్ని పక్కన పెడుతున్నారు అనేది కూడా ఉంది కదా. మిగతా వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీ ఉండవచ్చు, ఉంటుంది కూడా. అందుకోసం నేను కూడా ఆయన ఎప్పుడు అలా ఆయన్ను కంపెల్ చేసిన పరిస్థితి లేదు, అంత గట్టిగా నేను అడిగిన పరిస్థితి కూడా లేదు. అంత మంచి. కడప మేయర్గా చేశారు, కమలాపురం ఎమ్మెల్యే ఇప్పటికి 2 సార్లు అయింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నారే మిగతా వాళ్ళు మారిపోతారు బట్ ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటే, ప్రజలు మీరు తీసుకొచ్చినటువంటి మార్క్, రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇది ఒక మార్పు తీసుకొచ్చారు అనుకుంటే ఏం తీసుకొచ్చారు? వాళ్ళు ఏం గుర్తుపెట్టుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒకటి చెప్పాలమ్మా, నేను ఇక్కడే అవుట్స్కట్స్లో ఉంటుంది చింతకొమ్మిది అని ఒక మండలం. ఆ మండలం నుంచి జెడ్పీటీసీగా అయినా, జెడ్పీటీసీగా అయ్యి జెడ్పీ వైస్ చైర్మన్ అయ్యి తెలుగుదేశం టైంలో, తెలుగుదేశం పరిపాలనలో ఉన్నప్పుడు నేను అయిన తర్వాత ఒక మార్పు సృష్టించాము ఆ మండలంలో. ఎందుకంటే అప్పుడు అది కడపకు దగ్గరలో ఉన్నా కూడా రోడ్లు నేటి లేవు, ఏ గ్రామానికి ఇంటర్నల్ రోడ్స్ లేవు, డ్రింకింగ్ వాటర్కు ప్రాబ్లం ఉండేటి. సో అందుకోసం వాళ్ళు ఏం చేసినారంటే, అప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, పరిపాలకులు కావచ్చు, ఆ మండలాన్ని బ్యాడ్లీ నెగ్లెక్టెడ్ కాబట్టి, సో ప్రజలు గాలి ఎలా ఉంటే అలా ఓట్లు వేసేవాళ్ళు. తెలుగుదేశం గాలి ఎట్లుంటే తెలుగుదేశానికి, కాంగ్రెస్ పార్టీ గాలి వస్తే అయినా కూడా తెలుగుదేశం ఏదైనా ఆ రకంగా ఉండేది. సో అట్లా దాన్ని మనము ఆ విధంగా ప్రజలకు డెవలప్మెంట్ చూపెట్టినాం కాబట్టి ప్రతి గ్రామంలో వేసానమ్మా. ప్రతి గ్రామానికి రోడ్డు తీసుకుపోయినాం, తార్ రోడ్లు. ప్రతి ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేసాం. అవసరం ఉన్న చోట డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, దూరం నుంచి తీసుకొచ్చి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు దూరం నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చి ఆ రకంగా మనం సర్వీస్ చేయడం జరిగింది. సర్వీసును చూసి కడపకు దగ్గరలోనే ఉంది కదా మేయర్ని చేసినాను నేను. ఇదే సర్వీస్ చింతకొమ్మిది నెలలో చేసింది కడపలో చేస్తాడు లే అని, అక్కడ కార్యకర్తలను కాపాడుకున్నట్టుగా ఇక్కడ మమ్మల్ని కాపాడుకుంటారులే అని చెప్పేసి భరోసా. సో అని చేసినందువల్ల ఇక్కడ దాదాపు నా అదృష్టం కొద్దీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి దాదాపు 1550 కోట్ల రూపాయలతోటి కడప నగరాన్ని అభివృద్ధి చేశాం. అన్ని రకాలుగా ఆ రకంగా చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈరోజు కూడా కడపలో కానీ, నేను జెడ్పీటీసీగా పనిచేసిన చోట కానీ ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. మనం ఒక అవకాశం ఇచ్చింది ఎందుకు? ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేయాలి, వాళ్ళకు ఉపయోగపడే విధంగా పరిపాలన మనం చేయాలి, ఉపయోగపడాలి. అందుకు నేను అహర్నిశలు ఆ కార్యక్రమంలో ఉంటాను. ఇప్పుడు కూడా అంతేనమ్మా. దాదాపు 5000 ఇప్పుడు అదృష్టం కొద్దీ ఏమంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి మేము ఏ ప్రపోజల్ ఇచ్చినా కూడా ఆ ప్రపోజల్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, కొన్ని అయిపోయినవి ఉన్నాయి. ఈ రకంగా 5250 కోట్ల రూపాయల దగ్గర పనులు చేశాం మేము. సో ప్రజలు ఇవన్నీ చూస్తుంటారు కదా, ప్రజలన్నీ చూస్తుంటారు. ఎలా ఉంటుంది అవన్నీ ఏం లేదమ్మా. పనిచేసేవాడికి ఏందుందమ్మా? పనిచేసేవాడే కదా ఎవరికైనా కావాల్సింది, అంతే. అందులో అవతల
గతంలో నా పైన నిలబడిన క్యాండిడేటు అతను దానికంటే ముందు నుంచి పోటీ చేస్తూనే ఉన్నాడు. అంటే ఆయన గురించి కూడా తెలుసు ఏంటి ఏం కదా ఇంకంతే. సో ఆయన పని తీరేంది, ఆయన మాట తీరేంది, ఆయన ఎలా వ్యవహరిస్తాడు ఇవన్నీ కూడా గమనిస్తుంటారు కదా. సో డెఫినెట్గా అన్నీ కౌంట్ అవుతుంటాయమ్మా. ఇవన్నీ ఏం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ చేసినారా లేదా? భారతదేశంలో 35%, 37% ఓట్లతో వచ్చిన అధికారంలో ఉన్న పార్టీలను చూశారు కదా. ఇక్కడ 51% ఎందుకు ఇచ్చినారు చూడండి. రేపు 2024లో ఖచ్చితంగా చెప్తాను నేను, 74-75% ఓట్లతోటి అధికారంలోకి వచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. 175 సీట్లకు గెలిచే అవకాశం ఉంది. ఎలక్షనీరింగ్ చేసుకోవాలి అంతే. నిలబడిన క్యాండిడేట్ ఎలక్షనీరింగ్ చేసుకోవాలి. అతను ఫెయిల్ అయితే చెప్పలేం, కానీ అతనే కరెక్ట్గా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది జరిగినట్టే. 175 సీట్లకు, వై నాట్ 175? ఇప్పుడు మీరు ఎలక్షనీరింగ్ అన్నారు కదా, దీంట్లో చాలా కీలకంగా ఉన్నటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, డైరెక్ట్గా జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు వెళ్ళిపోతున్నాయి, ప్రజలు హ్యాపీ ఉన్నారు, బట్ మీ క్యాడర్ ఈజ్ నాట్ హ్యాపీ అనేది ఉంది కదా. అదేం కాదమ్మా, ఎందుకంటే వాళ్ళ ద్వారా వెళ్ళట్లేదు, వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయట్లేదు, డైరెక్ట్ లబ్ధిదారులకే వెళ్తున్నాయి. సో క్యాడర్ని మీరు అన్నట్టుగా ఎలక్షనీరింగా, లేకుంటే వాళ్ళని ఎలా సంతృప్తి వాళ్ళని కలుపుకోవడం? మీరు మంచి ప్రశ్న వేసినారు. సో ఇది ఖచ్చితంగా మంచి ఆన్సర్ ఇవ్వాల్సిందే దానికి. ఎందుకంటే అమ్మా, ఎక్కడైనా కూడా మనం గతం నుంచి చూసాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అదృష్టం ఏదంటే, మిగతా పార్టీలకు అట్లుండరు. వాళ్ళందరూ అవసరాలకు అవకాశం, అంతకు తప్పనించి వేరే ఏం లేదు. అవతల పార్టీలలో ఉన్న చాలామంది నాయకులు, చాలామంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఆత్మీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది, సో తప్పకుండా మనం జగన్ వెంబడి ఉండాలి, మా అన్న మా తమ్ముడు అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా బయటకు వచ్చిన వాళ్ళమ్మా. వాళ్ళు మనసున్న వాళ్ళమ్మా.